నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. సో టిప్పర్ డ్రైవర్ కాస్త ఎలక్షన్ విన్నర్గా మారబోతున్నారా? ప్రస్తుతం ఏపీలో టిప్పర్ డ్రైవర్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు జగన్ అంటూ చంద్రబాబు హేళనగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ అభ్యర్థికి వరంలా మారాయి. ఆయనకు సోషల్ మీడియాలో ఎక్కడ లేని ప్రచారం లభిస్తోంది. ఎవరా టిప్పర్ డ్రైవర్ అంటూ మిగతా నియోజకవర్గాల వారు కూడా ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. బాబు వ్యాఖ్యలతో అనుకోకుండా సింగనమల వైసీపీ అభ్యర్థి రామాంజనేయులకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఆయనపై సింపతి పెరిగింది. చంద్రబాబుపై ట్రోలింగ్ స్పీక్స్లో ఉంది. ఇంతకీ ఎవరా వీరా? వీరా వీరా అంటే చాలు వీరాంజనేయులు ప్రేమగా పలుకుతాడు. సింగనమల సెగ్మెంట్లో మాత్రమే కాదు, చుట్టుపక్కల పల్లెల్లో కూడా వీరాగా సుపరిచితుడే. టిప్పర్ డ్రైవర్గానే కాదు, ఓ మంచి మనిషిగా ఆ ఊళ్ళో మనుషులకు తల్లో నాలుకలా ఉంటాడు. వీరా దగ్గర డబ్బు లేదు, మధ్యతరగతి కన్నా తక్కువే. అయినా కష్టపడి పీజీ చేశాడు. చిన్నప్పటి నుంచి ఉన్న సేవాగుణంతో ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. తన తండ్రి కూడా గతంలో సర్పంచ్గా చేశారు. ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకు ఆస్తిపాస్తులు నిల్. అయితే వైసీపీకి వీర విధేయుడు. పార్టీని జగన్నే నమ్ముకున్నాడు. ఈ విషయం సీఎం చెవిన పడింది. రెండో మాట ఆలోచించకుండా వీరాకు సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల కొద్దీ డబ్బులుండాలి. ఇవి ఇస్తేనే తమ పార్టీ టికెట్ను ఇస్తామని చెప్పుకునే నాయకులు ఎందరో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కోట్లాది రూపాయలు ఇచ్చేవారికి టికెట్లు ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అదే ప్రామాణికంగా వీరాంజనేయులు మరికొందరు నేతలకు సీట్లు కేటాయించారు సీఎం జగన్. నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ కేటాయించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. ఈ రికార్డు చంద్రబాబుకు నచ్చలేదు. అందుకే టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇవ్వడమేంటని అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను. శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు. శబాష్. అవును, నిజమే. బాబు హయాంలో టిప్పర్ డ్రైవర్ అయ్యారు. బట్ అవునయ్యా, చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన
ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులు అనే సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు సీఎం జగన్. ఎమ్మెల్యేగా పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. తన భార్యకు అవకాశం లేకపోయినా తన అనుచరుడికి టికెట్ తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు సాంబశివారెడ్డి. అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వీరాంజనేయులకి టికెట్ ఇవ్వడంపై మండిపడుతోంది. అయితే వీరా ఎఫెక్ట్తో టీడీపీ అభ్యర్థికి చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన నియోజకవర్గం వచ్చి ప్రచారం చేస్తే కాస్తో కూస్తో మైలేజ్ పెరుగుతుందని అనుకున్న సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఆ పార్టీ అధినేతే మైనస్ అయ్యారు. వీరా మైలేజ్ కి ప్లస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీరాంజనేయులు ఘన విజయం సాధిస్తే ఓ డ్రైవర్ ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టి రికార్డు సృష్టించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ పేద కుటుంబానికి చెందిన నందిగామ సురేష్ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించారు. ఇలా ప్రజా సంక్షేమం కోసం నోట్ల కట్టలు చూడకుండా అతి సామాన్యులకు సైతం టికెట్లు కేటాయిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ అసలైన రాజకీయానికి అర్థం చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.